హలో ఎవ్రీవన్, ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి టాపిక్ నేమ్ వచ్చి ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్ బిఫోర్ ఇండిపెండెన్స్, ఎస్పెషల్లీ జమీందారీ సిస్టమ్, రైతువారీ సిస్టమ్, మహల్వారీ సిస్టమ్. సో ఇండియన్ ఎకానమీలో ఉన్నటువంటి ల్యాండ్ రిఫార్మ్స్ కాన్సెప్ట్లో భాగంగా మనం బిఫోర్ ఇండిపెండెన్స్ అసలు ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్ ఎలా ఉండింది అనే టాపిక్ని ఫస్ట్ డిస్కస్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ క్లాస్లో మనం ఇండియాలో వచ్చినటువంటి ల్యాండ్ రిఫార్మ్స్ ఏమున్నాయి అనే దాని గురించి చెప్పుకుందాం. సో ఈరోజు మనం ఫోకస్డ్గా డిస్కస్ చేయబోతున్నటువంటి కాన్సెప్ట్ వచ్చి బిఫోర్ ఇండిపెండెన్స్ అనగా కొలోనియల్ బ్రిటిష్ పీరియడ్లో ఉన్నటువంటి ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్స్ ఎలా ఉన్నాయి, ముఖ్యంగా జమీందారీ, రైతువారీ, మహల్వారీ ఈ సిస్టమ్స్లో ఎలాంటి ట్యాక్స్ సిస్టమ్ ఉండింది, అలాగే జమీందారీ కానీ రైతువారీ కానీ మహల్వారీ సిస్టమ్స్లో ఉన్నటువంటి ఫీచర్స్ ఏంటి, అలాగే ఈ రెవెన్యూ సిస్టమ్స్లో ఉన్నటువంటి డ్రాబ్యాక్స్ ఏమున్నాయి, ఈ బ్రిటిష్ వారి యొక్క ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్స్ వల్ల ఇండియన్ ఎకానమీ పైన ఎలాంటి ఇంపాక్ట్ పడింది అనేది మనం డిస్కస్ చేయబోతున్నాం, ఈరోజు చర్చించుకోబోతున్నాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ బ్రిటిష్ వారి హయాంలో వచ్చినటువంటి ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్ ఏదైతే ఉందో, ద మేజర్ ఎయిమ్ ఆఫ్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాజ్ టు ఇంక్రీజ్ దేర్ ల్యాండ్ రెవెన్యూ కలెక్షన్. వారి ప్రధానమైన లక్ష్యం ఏంటి అంటే ల్యాండ్ రెవెన్యూ కలెక్షన్ ద్వారా కంపెనీ యొక్క ఆదాయాన్ని పెంచుకోవడమే వాళ్ళ యొక్క ప్రధాన లక్ష్యం అసలు. సో దాంట్లో భాగంగా ఇట్స్ పాలసీస్ వేర్ ఎయిమ్డ్ టు గెట్టింగ్ మ్యాక్సిమం ఇన్కమ్ ఫ్రమ్ ల్యాండ్ వితౌట్ కేరింగ్ అబౌట్ ఇట్స్ కాన్సిక్వెన్సెస్ ఆన్ కల్టివేటర్స్ అండ్ ఫార్మర్స్. ఈ పాలసీస్, ఈ యాక్ట్స్ ఏవైతే పాస్ చేశారో, వారి ల్యాండ్ రెవెన్యూ యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా మ్యాక్సిమం ఇన్కమ్ని ఇండియాలో ఉన్నటువంటి ఫార్మర్స్ నుంచి గెయిన్ చేయాలనేటటువంటి ఎయిమ్ తప్ప అగ్రికల్చర్ని ఉద్ధరిద్దామనో లేకపోతే అగ్రికల్చర్ని డెవలప్ చేద్దామనో అనేటటువంటి కాన్సెప్ట్ అయితే వీరి చట్టాలలో ఉన్నటువంటి సారాంశాన్ని బట్టి మనం ఎక్కడా కూడా పాజిటివిటీ అనేది చూడడానికి అవకాశం లేకుండా ఉండింది. సో ఆ యాక్ట్స్ అన్ని మనం రాను డిస్కస్ చేస్తూ పోతాము. సో ఇక్కడ బ్రిటిషర్స్ ఇంపోజ్ చేసినటువంటి యాక్ట్స్ లేదా పాలసీస్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా ఇన్కమ్ని మాత్రమే ఎర్న్ చేసుకోవాలనేటటువంటి ఎయిమ్ ఉండింది తప్ప, మరి ఈ యాక్ట్ని పాస్ చేయడం ద్వారా ఫార్మర్స్లో కానీ లేదా అగ్రికల్చర్లో కానీ కల్టివేటర్స్లో కానీ ఈ యాక్ట్ యొక్క దుష్ప్రభావాలు, మెయిన్ డీమెరిట్స్, ఎలాంటి కాన్సిక్వెన్సెస్ని క్రియేట్ చేస్తాయి అనేటటువంటి కోణం దీంట్లో లేదని మనం గ్రహించాలి. అలాగే ల్యాండ్ రెవెన్యూ అండర్ బ్రిటిష్ రూల్ ఆఫ్టర్ ది బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ 1757 సంవత్సరంలో 1757 ఇయర్లో ప్లాసీ బ్యాటిల్ అనేది జరిగింది, అంటే ప్లాసీ యుద్ధం. ఈ యుద్ధంలో బ్రిటిషర్స్ విజయం సాధించడం ద్వారా ఈ యుద్ధమే భారతదేశంలో బ్రిటిషర్స్ ఎంటర్ అవ్వడానికి మొదటి ప్రాధాన్యత కలిగినటువంటి బ్యాటిల్గా చెప్తాము. చూడండి, 1757లో వచ్చిన ప్లాసీ యుద్ధంతో ఎంటర్ అయినటువంటి బ్రిటిషర్స్ ఇండియాలో 1947 వరకు మన ఇండియాలో ఉన్నారు. అంటే సుమారు 200 years వీరి యొక్క అడ్మినిస్ట్రేషన్ కానీ, వీరి యొక్క యాక్ట్స్ కానీ, వీరి యొక్క పరిపాలన అనేది ఇండియాలో కొనసాగింది సుమారు 200 సంవత్సరాలు. సో దాన్నే మనం కొలోనియల్ బ్రిటిష్ పీరియడ్, బ్రిటిష్ వారి యొక్క వలస పరిపాలన అనేది మనం చెప్తాం. ఎందుకు వలస పరిపాలన అంటామనేది కూడా రాను డిస్కస్ చేస్తాం మనం. సో బ్రిటిషర్స్ ట్రాన్స్ఫార్మ్డ్ ది ఇండియన్ ఎకానమీ ఇంటూ ఏ బ్రిటిష్ కొలోనియల్ ఎకానమీ. ఈ యుద్ధం ద్వారా భారతదేశంలో బెంగాల్ ప్రాంతం నుంచి ఎంటర్ అయినటువంటి బ్రిటిష్ వాళ్ళు ఇండియన్ ఎకానమీని కాస్త కొలోనియల్ ఎకానమీగా మార్చారు. అంటే వలసవాద ఎకానమీలో ఉన్నటువంటి ఎకానమీగా దీన్ని, అంటే ఇక్కడ ఉన్నటువంటి మెటీరియల్ని తీసుకుపోవడానికి ఒక
కొలోనియల్ ఎకానమీగా దీన్ని మార్చడం అనేది జరిగింది. సో ఈ కొలోనియల్ ఎకానమీ ద్వారా వారు ఏం ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నారు అంటే, ఇట్ యాజ్ ఏ సోర్స్ ఆఫ్ రెగ్యులర్ సప్లై ఆఫ్ రా మెటీరియల్స్, ఇట్స్ ఓన్ ఇండస్ట్రీస్ ఇన్ బ్రిటన్, యాజ్ వెల్ యాజ్ టు క్రియేట్ ఏ మార్కెట్ ఫర్ ఇట్స్ ఫినిష్డ్ ప్రోడక్ట్స్ ఇన్ ఇండియా. చూడండి, మన ఇండియా నుంచి ప్లాసీ యుద్ధంలో నుంచి మన ఇండియాలోకి ఎంటర్ అయినటువంటి బ్రిటిషర్సు ఇండియాని కొలోనియల్ ఎకానమీగా ట్రీట్ చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి రా మెటీరియల్ ఏదైతే ఉందో, ఇక్కడ దొరికేటటువంటి సప్లై ఆఫ్ రా మెటీరియల్స్ని రెగ్యులర్గా బ్రిటిష్కి అక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీస్కి ఇక్కడ ఉన్నటువంటి రా మెటీరియల్ని ఒక సప్లైగా పంపించి ఫైనల్ ప్రోడక్ట్ ఏదైతే బ్రిటిష్లో తయారవుతుందో ఆ ఫైనల్ ప్రోడక్ట్ని తీసుకొచ్చి ఫినిష్డ్ ప్రోడక్ట్ ఏదైతే ఉంటుందో దానికి మళ్ళీ మార్కెట్గా ఇండియానే వాళ్ళు యూస్ చేయడం అనేది జరిగింది. సో ఈ ఒక్క థియరీని, ఇలాంటి ఒక కాన్సెప్ట్నే మనకి 1901లో గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా దాదాబాయి నౌరోజీ గారిని మనం గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలుస్తాము. సో వీరేం చేశారు అంటే, ఇలా బ్రిటిషర్స్ మన దగ్గర నుంచి రా మెటీరియల్స్ని తీసుకెళ్ళి అక్కడి నుంచి తయారైనటువంటి ఫైనల్ ప్రోడక్ట్స్కి ఇండియానే మెయిన్ మార్కెట్గా చేసుకున్నటువంటి ఈ విధానాన్ని, ఈ కాన్సెప్ట్ని వారు డ్రెయిన్ థియరీ అనేటటువంటి విధానంతో 1901లో ఒక పబ్లికేషన్ చేయడం అనేది జరిగింది. సో ఈ విధంగా బ్రిటిష్ యొక్క కొలోనియల్ పీరియడ్ అనేది మన దగ్గర ఇండియాలో కొనసాగడాన్ని మనం గుర్తించాలి. ల్యాండ్ రెవెన్యూ అండర్ బ్రిటిష్ రూల్ను ఒకసారి మనం పరిశీలిస్తే, ల్యాండ్ రెవెన్యూ వాజ్ వన్ ఆఫ్ ద మేజర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఫర్ బ్రిటిషర్స్ ఇన్ ఇండియా. There are broadly 3 types of land revenue policies in existence during the British rule in India. ఈ బ్రిటిష్ వారి యొక్క పరిపాలనా కాలంలో ల్యాండ్ రెవెన్యూ అనేది వన్ ఆఫ్ ద మేజర్ సోర్స్, అంటే గవర్నమెంట్కి వచ్చేటటువంటి రెవెన్యూ జనరేట్ చేసేటటువంటి సోర్స్లో ల్యాండ్ రెవెన్యూ అనేది మేజర్ సోర్స్గా ఉండింది ఆ టైంలో. సో బ్రిటిషర్స్ టైంలో పాస్ చేసినటువంటి పాలసీస్ ప్రధానంగా, అంటే మేజర్ పాలసీస్ అనేవి చాలా ఉన్నాయి, బట్ మేజర్ పాలసీస్ అనేవి నెంబర్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రిపీట్ అవుతున్నటువంటి బిట్స్ ఇవి. సో ఈ లెసన్ వినేటప్పుడు కేవలం ఒక కాన్సెప్ట్ని తెలుసుకోవడం మాత్రమే కాకుండా, ఈ డేట్స్, ఏ పాలసీని ఎవరు పాస్ చేశారు, ఏ ఏరియాలో ఇంప్లిమెంట్ చేశారు అనేటటువంటివి కూడా గుర్తుంచుకున్నట్లయితే ఎన్నో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ కాన్సెప్ట్ పై వచ్చేటటువంటి బిట్స్ని కూడా మీరు అంటే సక్సెస్ఫుల్గా ఫేస్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో దెర్ ఆర్ బ్రాడ్లీ 3 types ఆఫ్ ల్యాండ్ రెవెన్యూ పాలసీస్. బ్రిటిష్ వారి కాలంలో ఉన్నటువంటి మేజర్ పాలసీస్ అనేవి 3 రకాలుగా ఉన్నాయి. అవి ఒకసారి మనం పరిశీలిస్తే, పర్మనెంట్ సెటిల్మెంట్ ఆర్ జమీందారీ సిస్టమ్ అంటాం. దీన్ని ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తి లార్డ్ కార్న్వాలిస్ ఇన్ 1793. అంటే జమీందారీ సిస్టము అంటే ల్యాండ్ లార్డ్ని మనం జమీందారులు అని పిలుస్తాము. దీన్నే ఇంకొక పేరుతోని పర్మనెంట్ సెటిల్మెంట్ యాక్ట్ అని కూడా పిలుస్తారు. అలాగే రైత్వారీ సిస్టమ్, ఈ సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేసినటువంటి వ్యక్తి థామస్ మన్రో 1820 సంవత్సరంలో దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అలాగే మహల్వారీ సిస్టమ్, దీన్ని ఇంట్రడ్యూస్ చేసినటువంటి వ్యక్తి లార్డ్ విలియం బెంటిక్ 1833. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది, ల్యాండ్ రెవెన్యూ అండర్ బ్రిటిష్ రూల్లో, బ్రిటిష్ వారి యొక్క పరిపాలనా కాలంలో విధించినటువంటి ప్రధానమైన ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్ అనేది మేజర్ పాలసీస్ అనేవి 3 ఉన్నాయి. పర్మనెంట్ సెటిల్మెంట్ యాక్ట్ ఆర్ జమీందారీ సిస్టమ్, రైతువారీ సిస్టమ్, 3 మహల్వారీ సిస్టమ్. ఈ 3 సిస్టమ్స్కు సంబంధించి, ఈ 3 పాలసీస్కి సంబంధించి ఉన్నటువంటి ఫీచర్స్ ఏమున్నాయి, అసలు ఆ పాలసీలో ఉన్నటువంటి ఫీచర్స్ ఏంటి, వాటిలో ఉన్న డ్రాబ్యాక్స్ అనేవి మనం డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ మొదట మనం పరిశీలించేది జమీందారీ సిస్టమ్. జమీందారీ ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్
అంటే ఏమిటి అనేది డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ జమీందారీ సిస్టంలో ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై లార్డ్ కార్న్వాలిస్ ఇన్ 1793. ఇది ఏ ప్రాంతంలో ఇంప్లిమెంట్ చేయబడింది ఇండియాలో అంటే బెంగాల్, బీహార్, ఒరిస్సా, బెనారస్ రీజన్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ అండ్ ఏరియా ఆఫ్ నార్త్ కర్ణాటక. సో ఈ ప్రాంతాల్లో మనకి బ్రిటిష్ వారి పరిపాలనా కాలంలో ఇండియాలో ప్రధానంగా 3 ప్రావిన్స్లు ఉండేవి. ఒకటి బెంగాల్ ప్రావిన్స్, ఒకటి మద్రాస్ ప్రావిన్స్, ఇంకోటి బాంబే ప్రావిన్స్. ఈ 3 ప్రాంతాల్లో ఇది ప్రధానంగా బెంగాల్కి సంబంధించినటువంటి ఏరియా, బీహార్, ఒరిస్సా, బెనారస్ రీజన్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ అండ్ ఏరియా ఆఫ్ నార్త్ కర్ణాటక అనేటటువంటి రీజన్స్లో జమీందారీ సిస్టమ్ అనేటటువంటి ల్యాండ్ రెవెన్యూ ట్యాక్స్ సిస్టమ్ అనేది కొనసాగడాన్ని మనం గమనించాలి. సో ఈ జమీందారీ సిస్టంలో అండర్ దిస్ సిస్టమ్ జమీందార్స్ వేర్ రికగ్నైజ్డ్ యాజ్ ద ఓనర్స్ ఆఫ్ ద ల్యాండ్. అంటే ల్యాండ్ లార్డ్స్, ఈ జమీందార్ అనేటటువంటి వాడు ఆయా ప్రాంతంలో ఉన్నటువంటి ల్యాండ్కు ఓనర్గా వీడిని నియమిస్తారు. సో 1/11 ఆఫ్ ద రెవెన్యూ కుడ్ బి రిటైన్డ్, అంటే వాళ్ళు కీప్ పోర్షన్ వాళ్ళ దగ్గర ఉంచుతారు బై జమీందార్స్. 10/11 వాజ్ టు బి సబ్మిటెడ్ టు ద కంపెనీ. సో ఈ జమీందార్స్ అనేటటువంటి వాళ్ళు కొంత ట్యాక్స్ను వారి దగ్గర కీప్ అబ్జర్వేషన్ చేసుకొని 10/11 వంతు ట్యాక్స్ ఏదైతే ఉంటుందో దాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీకి పే చేస్తారు వీళ్ళు. సో జమీందార్ అనేవాడు ఆ పట్టణ ప్రాంతానికి ఏదైతే ట్యాక్స్ విధించినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఆ మొత్తం ల్యాండ్కి ఓనర్నే మనం జమీందార్ అని చెప్పి పిలుస్తాము. సో అతను ల్యాండ్ లార్డ్గా భావించడం జరుగుతుంది. సో ఇక్కడ జమీందార్స్ వేర్ రికగ్నైజ్డ్ యాజ్ ఓనర్ ఆఫ్ ద ల్యాండ్స్. జమీందార్స్ వేర్ గివెన్ ద రైట్స్ టు కలెక్ట్ ది రెంట్ ఫ్రమ్ ది పేసెంట్స్. పేసెంట్ అంటే ఎవరైతే స్మాల్ ల్యాండ్ హోల్డింగ్ ఉన్నటువంటి ఫార్మర్స్ ఉంటారో వారి దగ్గర నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేయడం అనేది జమీందార్స్ అనేటటువంటి వాళ్ళు చేస్తారు. సో జమీందార్ అనేట ఆయన ట్యాక్స్ కలెక్ట్ చేసేటటువంటి వ్యక్తి. ఎవరి దగ్గర నుంచి? పేసెంట్ అంటే ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో స్మాల్ ల్యాండ్ హోల్డింగ్ కలిగినటువంటి ఫార్మర్స్ నుంచి వాళ్ళు ట్యాక్స్ కలెక్ట్ చేయడాన్ని మనం ఇక్కడ గమనించాలి. సో ఫీచర్స్ ఆఫ్ జమీందారీ సిస్టమ్ని ఒకసారి మనం చూస్తే ల్యాండ్ రెవెన్యూ వాజ్ ఫిక్స్డ్ ఫర్ జమీందార్స్. ఇక్కడ ల్యాండ్ రెవెన్యూని ఎవరు ఫిక్స్ చేస్తున్నారు అంటే ట్యాక్స్ ఎవరు కలెక్ట్ చేస్తున్నారు, ఎవరు ఫిక్స్ చేస్తున్నారు అంటే ఆ పర్టికులర్ ప్రాంతంలో ఉన్నటువంటి జమీందార్ తన కింద ఉన్నటువంటి ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో, రైతులు ఎవరైతే ఉన్నారో వ్యవసాయం చేసేటటువంటి వాళ్ళందరి దగ్గర నుంచి రెవెన్యూ అనేది ఆయన ఫిక్స్ చేస్తాడు. అంటే ఇట్ వాజ్ ఫిక్స్డ్ రెవెన్యూ. దీంట్లో మళ్ళీ మార్పులు చేర్పులు చేసుకోవడానికి ఏముండదు. ఒక ట్యాక్స్ సిస్టమ్ని, ఒక ఫిక్స్డ్ రెవెన్యూ సిస్టాన్ని జమీందారీ ల్యాండ్ రెవెన్యూ సిస్టంలో ఫాలో అయ్యారు. దట్ మీన్స్ ఏంటి అంటే ప్రభుత్వం ఏదైతే ఫిక్స్ చేసినటువంటి అమౌంట్ ఉంటుందో దాన్ని మాత్రమే ఫార్మర్స్ కానీ రైతులు కానీ పే చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. డ్యూ టు ఫిక్స్డ్ ఇన్కమ్ ఫ్రమ్ రెవెన్యూ గవర్నమెంట్ వుడ్ బి ఏబుల్ టు డిసైడ్ దేర్ ఎక్స్పెండిచర్. ఈ ఫిక్స్డ్ ఇన్కమ్ అనేది ఎంత వస్తుందో తెలుస్తుంది కాబట్టి ప్రభుత్వానికి ఎలాంటి ఎక్స్పెండిచర్ ఉంటుందనేది వాళ్ళు అప్పుడు డిసైడ్ చేసుకోవడం జరుగుతుంది. సో జమీందారీ సిస్టంలో ట్యాక్స్ అమౌంట్ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది, అంటే ఫ్లక్చువేషన్, మార్పులు చేర్పులు చేసుకోవడానికి లేదు. రెండవది, జమీందారీ సిస్టంలో ట్యాక్స్ని ల్యాండ్ రెవెన్యూ ఫిక్స్ చేసేటటువంటి వ్యక్తి ఎవరు అంటే జమీందార్. అలాగే ల్యాండ్ లార్డ్ అనేట ఆయన ఫిక్స్ చేస్తాడు, ఆయన కలెక్ట్ చేస్తాడు, ఈస్ట్ ఇండియా కంపెనీకి కొంత పే చేస్తారు. ఈ ఫిక్స్ చేసినటువంటి ట్యాక్స్ వల్ల ఎంత ఆదాయం వస్తుందో ముందే ప్రభుత్వానికి సమాచారం ఉంటుంది కాబట్టి దాని ద్వారా గవర్నమెంట్ తను చేయాలనుకునేటటువంటి ఎక్స్పెండిచర్ని డిసైడ్ చేసుకోవడానికి అవకాశం ఉండింది ఈ ట్యాక్స్ వల్ల. అలాగే పొలిటికల్లీ కార్న్వాలిస్ వాజ్ అష్యూర్డ్ దట్ దిస్ సిస్టమ్ వుడ్ ప్రొడ్యూస్ జమీందార్స్ హూ విల్ బీ లాయల్ టు ది బ్రిటిష్ గవర్నమెంట్. ఇక్కడ కార్న్వాలిస్ ఏమనుకున్నాడంటే జమీందార్ సిస్టమ్ వల్ల ఏమైంది అంటే ఈ ట్యాక్స్ కలెక్ట్ చేసేటటువంటి మీడియేటర్స్ అనే చెప్పాలి, ఎవరైతే కల్టివేషన్ చేస్తారో ఫార్మర్స్కి
అలాగే ఈస్ట్ ఇండియా కంపెనీలో ఉన్నటువంటి బ్రిటిష్ గవర్నమెంట్కి మధ్యవర్తులుగా ఉండేటువంటి వాళ్ళని ల్యాండ్ లార్డ్స్ ఎవరైతే ఉన్నారో వారిని జమీందార్స్ అంటాం. సో వాళ్ళే ట్యాక్స్ అమౌంట్ని ఫిక్స్ చేస్తున్నారు, వారే ట్యాక్స్ అమౌంట్ని కలెక్ట్ చేసి ప్రభుత్వానికి కొంత ఇస్తున్నారు, వారి దగ్గర కొంత ఉండడం జరుగుతుంది. సో ఈ సిస్టంలో గవర్నమెంట్కి బ్రిటిష్ గవర్నమెంట్కి జమీందార్స్ అనేవాళ్ళు లాయల్టీగా ఉన్నారు, అంటే చాలా సత్సంబంధాలను కలిగి ఉన్నారు బ్రిటిష్ ప్రభుత్వంతో. సో దానివల్లనే ఏమైంది అంటే 1857లో 1857 తిరుగుబాటు మొదటి స్వతంత్ర సంగ్రామం అని చెప్పి పిలుస్తాం మనం ఇండియన్ హిస్టరీలో. 1857లో వచ్చినటువంటి ఈ రివల్యూషన్ ఏదైతే ఉందో దాంట్లో జమీందార్స్ ఆర్ ల్యాండ్ ఓనర్స్ కెప్ట్ దెమ్సెల్వ్స్ అవే ఫ్రమ్ రెవల్యూషన్. ఈ ఉద్యమానికి 1857లో భారతదేశంలో వచ్చినటువంటి పెద్ద ఎత్తున వచ్చినటువంటి బ్రిటిషర్స్కి వ్యతిరేకంగా వచ్చినటువంటి మొదటి స్వాతంత్రం సంగ్రామంగా చెప్తారు. అప్పటి వరకు బ్రిటిషర్స్కి ఆపోజిట్గా కొన్ని ఉద్యమాలు అక్కడక్కడ జరిగినప్పటికీ ప్రధానంగా బ్రిటిషర్ గవర్నమెంట్కి ఆపోజిట్గా జరిగినటువంటి పెద్ద ఎత్తున జరిగినటువంటి రివల్యూషన్గా 1857ని చెప్తాము. సో దాన్ని మనం హిస్టరీలో భారతదేశపు మొదటి స్వాతంత్ర సంగ్రామంగా కూడా పిలుస్తాం. సో అలాంటి అంతటి ప్రాముఖ్యత ఉన్నటువంటి రివల్యూషన్లో కూడా ఈ జమీందార్స్ ఎవరైతే ఉన్నారో, ల్యాండ్ లార్డ్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు బ్రిటిష్ గవర్నమెంట్కి లాయల్గా ఉండడాన్ని మనం గమనించాలి. ఆ తర్వాత దిస్ సిస్టమ్ స్ట్రెంథెండ్ ఫ్యూడలిజం ఈ భూస్వామ్య వ్యవస్థా విధానాన్ని ఎక్కువగా పెంచి పోషించింది ఈ సిస్టమ్, ఏది జమీందారీ సిస్టమ్ అనేది. డ్యూ టు ఫిక్సేషన్ ఆఫ్ ల్యాండ్ రెవెన్యూ ఇన్కమ్ ఆఫ్ గవర్నమెంట్ కుడ్ నాట్ ఇంక్రీజ్. ఇప్పుడు మనం ల్యాండ్ రెవెన్యూ ఏదైతే ఉందో దాన్ని ఫిక్స్ చేశాం కాబట్టి దాన్ని ఫిక్స్ చేయడం వల్ల ఇవి మనం ఫీచర్స్ కంటే మేజర్ డ్రాబ్యాక్స్గా చెప్పవచ్చు. జమీందారీ సిస్టమ్ వల్ల ఉన్నటువంటి మేజర్ డ్రాబ్యాక్స్ ఏంటి అంటే ఈ జమీందారీ సిస్టమ్ అనేది ఫ్యూడలిజాన్ని పెంచి పోషించింది. ఆ తర్వాత జమీందారీ సిస్టమ్ వల్ల ల్యాండ్ రెవెన్యూ ఏదైతే ఉందో దాన్ని ఫిక్స్ చేశారు, ఒక ఫిక్స్డ్ అమౌంట్గా చెప్పడం వల్ల ప్రభుత్వానికి యాక్టివిటీస్ ఇంక్రీజ్ అయినప్పుడు లేదా డిక్రీజ్ అయినప్పుడు ఈ ట్యాక్స్ను ల్యాండ్ రెవెన్యూను కూడా పెంచడానికి తగ్గించడానికి అనేది లేదు. కాబట్టి గవర్నమెంట్ కుడ్ నాట్ ఇంక్రీజ్ రెవెన్యూ అనేది, దానికి ఇన్కమ్ అనేది పెరగడం తగ్గడానికి అవకాశం అనేది లేకుండా పోయింది. సో మోస్ట్ ఆఫ్ ద జమీందార్స్ ఫోకస్ ఆన్ కలెక్షన్ ఆఫ్ మ్యాక్సిమం రెవెన్యూ. ఎందుకంటే వాడు ఎలాగో వ్యవసాయం చేయడు, అలాగని రైతుల దగ్గర నుంచి లేదా ఫార్మర్స్ దగ్గర నుంచి కలెక్ట్ చేసినటువంటి ట్యాక్స్ ఏదైతే ఉంటుందో ప్రభుత్వానికి పే చేయడానికి కూడా మొత్తం 100% పే చేయట్లేదు. కాబట్టి వీళ్ళు మ్యాక్సిమం ల్యాండ్ రెవెన్యూని కలెక్ట్ చేసుకొని వారు స్ట్రెంగ్తెన్ అవ్వడానికి ఎక్కువగా ప్రయత్నం చేయడం జరిగింది. సో డ్రాబ్యాక్స్ ఆఫ్ జమీందారీ సిస్టంలో మోస్ట్ ఆఫ్ ద జమీందార్స్ ఫోకస్ ఆన్ కలెక్షన్ ఆఫ్ మ్యాక్సిమం రెవెన్యూ, దే కుడ్ నాట్ ఫోకస్ ఆన్ బెటర్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్. వ్యవసాయ రంగాన్ని ఉద్ధరించాలనే కానీ అగ్రికల్చర్ని డెవలప్ చేద్దామనేటటువంటి మోటివ్ అనేది వీరిలో లేదు. బికాజ్ రెవెన్యూని ఎక్కువగా జనరేట్ చేసుకొని వారు ఎక్కువగా ఎకనామికల్గా స్ట్రెంగ్తెన్ అవ్వడానికి జమీందార్స్ అనేవాళ్ళు లేదా ల్యాండ్ లార్డ్స్ అనేవాళ్ళు ప్రయత్నం చేయడాన్ని మనం గమనించవచ్చు. సో జమీందార్స్ స్టార్టెడ్ షిఫ్టింగ్ టు అబ్సెన్స్ ల్యాండ్ లార్డిజం. వారు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ల్యాండ్ లార్డ్ అనేటైన షిఫ్ట్ అయినప్పుడు అక్కడ ఆబ్సెన్స్ ల్యాండ్ లార్డిజం అనేది ఉండేది. అంటే భూస్వాములు అనేవాళ్ళు ఆబ్సెన్సీ ఉన్నప్పుడు రెవెన్యూని కలెక్ట్ చేయడానికి కూడా పర్సన్స్ అనేవాళ్ళు లేకుండా పోతుంది. అప్పుడు ట్యాక్స్ ఎగవేయడానికి కూడా అవకాశం ఉన్నటువంటి పరిస్థితి ఉండింది. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే జమీందార్స్ని బ్రిటిష్ గవర్నమెంట్ ట్యాక్స్ కలెక్ట్ చేయడానికి ప్రజలకు ప్రభుత్వానికి మధ్య జమీందార్స్ ల్యాండ్ లార్డ్స్ అనేటటువంటి వాళ్ళని నియమించింది. సో ఈ జమీందార్ అనేటైనా ఆ కన్సర్న్ ఏరియాలో ఉన్నటువంటి అన్ని ల్యాండ్ మొత్తానికి కూడా ఓనర్గా ఇతనికి చెప్పడం జరిగింది. సో కింద ఎవరైతే ఉంటారో ఆ భూస్వామి కింద వ్యవసాయం చేసేటటువంటి నిజమైన ఫార్మర్స్ ఎవరైతే ఉంటారో వారి దగ్గర నుంచి ల్యాండ్ రెవెన్యూని కలెక్ట్ చేయడం వీరి యొక్క బాధ్యత. అలా కలెక్ట్ చేసిన ల్యాండ్ రెవెన్యూని కొంత భాగం బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి పే చేస్తారు, కొంత తమ దగ్గర ఉంచుకుంటారు. సో వీరు తమ దగ్గర ఉంచుకునే ఒక ఆప్షన్ ఉండడం వల్ల 100% ఎఫర్ట్స్తో మొత్తం ల్యాండ్ రెవెన్యూని కలెక్ట్ చేయడానికి చాలా ఎక్కువ ఎఫర్ట్స్ని పెట్టేవారు. కానీ అగ్రికల్చర్ డెవలప్మెంట్ మీద వీళ్ళు ఫోకస్ పెట్టడం జరగలేదు. అంతేకాకుండా
వీరు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి షిఫ్ట్ అయినప్పుడు అక్కడ ల్యాండ్ లార్డిజం ఏదైతే ఉంటుందో అది ఆబ్సెన్స్ ఉండడం వల్ల కూడా కొంత ట్యాక్స్ ప్రభుత్వానికి నష్టం జరిగేటటువంటి అవకాశం ఉండింది. అలాగే ల్యాండ్ రెవెన్యూ ఫిక్స్డ్ అమౌంట్గా చేయడం వల్ల ప్రభుత్వానికి ఎంత వచ్చిందో ముందు తెలిసినప్పటికీ బట్ ఇన్కమ్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి డిక్రీజ్ అవ్వదు కానీ ఇంక్రీజ్ చేసుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. ఇక సన్సెట్ లా అనేది ఒకటి తీసుకొచ్చింది బ్రిటిష్ ప్రభుత్వం. సన్సెట్ లా వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ 1794. జమీందార్ ఫెయిల్స్ టు సబ్మిట్ ద రెవెన్యూ ఫర్ హిజ్ ల్యాండ్, హిజ్ ఎస్టేట్ వుడ్ బి ఆక్సనైజ్డ్. ఈ యాక్ట్ ప్రకారం ఏం చేస్తారు, జమీందార్ అనేటటువంటి వాడు ల్యాండ్ రెవెన్యూని కలెక్ట్ చేసి ప్రభుత్వానికి, బ్రిటిష్ ప్రభుత్వానికి కనుక సబ్మిట్ చేయకపోయినట్లయితే, ఇవ్వకపోయినట్లయితే ఆయన కింద ఉన్నటువంటి ఎస్టేట్ ఏదైతే ఉంటుందో, ఆ ల్యాండ్ లార్డిజం అనేటటువంటి మనం చెప్పుకునే ఎస్టేట్ ఏదైతే ఉంటుందో ఆ ఎస్టేట్ మొత్తాన్ని కూడా ఆక్షన్ చేసి పడేస్తారు. సో కాబట్టి ఇదొక పనిష్మెంట్ ఉండడం అనేది జరిగింది. సో ఈ విధంగా జమీందారీ సిస్టంలో కొన్ని మంచి లక్షణాలు అంటే ట్యాక్స్ కలెక్ట్ చేయడం అనేటటువంటి సిస్టాన్ని ప్రవేశపెట్టారు. బ్రిటిష్ వారు భారతదేశంలోకి వచ్చిన తర్వాత ఏ అవకాశం దొరికినా కూడా రెవెన్యూని జనరేట్ చేసుకోవడానికే ప్రయత్నం చేశారు. దాంట్లో ఎస్పెషల్లీ ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్ అనేది మేజర్ సోర్స్గా ఉండడం జరిగింది. సో అందులో భాగంగా మొదట తీసుకొచ్చినటువంటి లార్డ్ కార్న్వాలిస్ తీసుకొచ్చినటువంటి ల్యాండ్ రెవెన్యూ పాలసీ ఏదైతే ఉందో దాన్ని జమీందారీ సిస్టమ్ అంటాము. సో ఈ సిస్టమ్ ప్రకారము జమీందార్ అనేట ఆయనకి ల్యాండ్ పైన రైట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆయననే ట్యాక్స్ కలెక్ట్ చేస్తాడు, ప్రభుత్వానికి పే చేస్తాడు. సో దానివల్ల కొన్ని మెరిట్స్ ఉన్నాయి, కొన్ని డ్రాబ్యాక్స్ అనేవి ఉండడానికి. ఇకపోతే రైతువారీ సిస్టమ్. నెక్స్ట్ రైతువారీ సిస్టమ్ను ఒకసారి చూస్తే ల్యాండ్ రెవెన్యూలో ఉన్నటువంటి రైతువారీ సిస్టమ్ ఏ విధంగా ఉండింది అనేది ఒకసారి చూస్తే, సో ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ది టెరిటరీస్ ఆఫ్ ద కంపెనీ బై థామస్ మన్రో. ఇట్ వాజ్ ఎఫెక్టివ్ ఇన్ 50% ఏరియా ఆఫ్ ద బ్రిటిష్ ఇండియా. బ్రిటిషర్స్ నానాటికి భారతదేశంలో ఎక్స్పాండ్ అవుతూ వస్తున్నప్పుడు దాదాపు బ్రిటిష్ వారు ఇండియాలో ఎంత పర్సంటేజ్ అయితే వారి యొక్క అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పాండ్ అయిందో అందులో దాదాపు 51% ఏరియాని ఈ ల్యాండ్ రెవెన్యూ ఏదైతే ఉందో రైతువారీ సిస్టంలోకి తీసుకురావడం జరిగింది. సో రైతువారీ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేసినటువంటి బ్రిటిషర్ ఎవరు అంటే సర్ థామస్ మన్రో. సో ఈ విధంగా రైతువారీ సిస్టమ్ను ఒకసారి మనం పరిశీలిస్తే ఇండియా విచ్ ఇంక్లూడెడ్ రీజన్స్ ఆఫ్ మద్రాస్, బాంబే, ఈస్టర్న్ బెంగాల్, అస్సాం అండ్ కూర్గ్ ఇన్ బాంబే ప్రెసిడెన్సీ. ఇక్కడ దాదాపుగా మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల్లో కూడా ఈ మద్రాస్ ప్రెసిడెన్సీ ఏరియాలోనే అప్పుడు ఉండడం జరిగింది. కాబట్టి దాదాపుగా రైతువారీ సిస్టమ్ని మనకి కొంత ఈ ఏరియాలో కొంత ఉండడాన్ని మనం గమనించవచ్చు. సో మద్రాస్, బాంబే, ఈస్టర్న్ బెంగాల్, అస్సాం అండ్ కూర్గ్ ఇవన్నీ అంటే దాదాపు వారు బ్రిటిష్ వారి అడ్మినిస్ట్రేషన్ ఎంతవరకు అయితే ఇండియాలో ఎక్స్పాండ్ అయి ఉందో దాదాపు అంత జియోగ్రఫికల్ ఏరియాలో 51% ఏరియాలో ఈ రైతువారీ సిస్టమ్ అనేది ఇంప్లిమెంటేషన్ జరిగింది. సో రైతువారీ సిస్టమ్ అనేది ఇట్ ఈజ్ ఏ ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్. ల్యాండ్ రెవెన్యూ అనేటటువంటి ఒక ట్యాక్స్ని కలెక్ట్ చేసేటటువంటి ఒక సిస్టమ్. సో దీంట్లో రైతులు అనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే ఫార్మర్స్, వాళ్ళు రికగ్నైజ్డ్ యాజ్ ద ఓనర్ ఆఫ్ ద ల్యాండ్ దే కల్టివేటెడ్ అండ్ ద రెవెన్యూ వాజ్ టు బీ కలెక్టెడ్ డైరెక్ట్లీ ఫ్రమ్ దెమ్. సో ఈ రెవెన్యూ సిస్టంలో, ఈ రెవెన్యూ ట్యాక్స్ సిస్టంలో, ఈ ల్యాండ్ రెవెన్యూ ట్యాక్స్ సిస్టంలో ఉన్నటువంటి మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే దోజ్ హూ ఆర్ కల్టివేటెడ్, దోజ్ హూ ఆర్ ఫార్మింగ్, ఎవరైతే సాగు చేస్తున్నారో, ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో అలాంటి రైతుల దగ్గర నుంచి ప్రభుత్వం నేరుగా వారి దగ్గర నుంచే ట్యాక్స్ని కలెక్ట్ చేస్తుంది. దేర్ ఈజ్ నో మీడియేటర్. గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేసేటటువంటి ఫార్మర్కి మధ్య ఎలాంటి మధ్యవర్తులు అనేవాళ్ళు లేరు. సో రైతులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే కల్టివేట్ చేస్తున్నారో వారిని ఆ ప్రాంత ఓనర్లుగా ఆ ల్యాండ్కి ఓనర్గా డిక్లేర్ చేసి వారిని రికగ్నైజ్ చేసి రెవెన్యూని వారి దగ్గర నుంచి ప్రభుత్వమే డైరెక్ట్గా కలెక్ట్ చేసేటటువంటి సిస్టమ్ని మనం రైతువారీ సిస్టము అని చెప్పి పిలవడం జరుగుతుంది.
సో రైతువారీ సిస్టంలో ద ఫార్మర్స్ హ్యాడ్ టు పే రెవెన్యూ బిట్వీన్ 45% అండ్ 55% టు ది కంపెనీ. వీరు పండించినటువంటి పంటలో, వీరు పండించినటువంటి వ్యవసాయంలో మొత్తం పంటలో 45% నుంచి 55% మధ్యలో ఈస్ట్ ఇండియా కంపెనీకి వారు ట్యాక్స్ రూపంలో పే చేయాల్సి ఉంటుంది రైతువారీ సిస్టంలో. ఆ తర్వాత ఫీచర్స్ ఆఫ్ రైతువారీ సిస్టమ్ను ఒకసారి మనం పరిశీలిస్తే, దిస్ సిస్టమ్ మోర్ బెనిఫిషియల్, ఇట్ వాజ్ అడాప్టెడ్ ఇన్ లార్జ్ ఎక్స్టెంట్. నిజంగానే రైతువారీ సిస్టమ్ అనేది ఒక బెనిఫిషియర్ ఉంది. ఎవరికి ఉంది బెనిఫిట్ అనేది? ఎవరికి ఉండింది? ఫార్మర్కి ఉండడం జరిగింది. ఎందుకంటే ఫార్మర్కి ప్రభుత్వానికి మధ్య ఎవరు మీడియేటర్స్ అనేది లేకపోవడం వల్ల ఈ సిస్టంలో ట్యాక్స్ కలెక్ట్ చేయడానికి ప్రభుత్వానికి ప్రాబ్లం లేదు. అలాగే ట్యాక్స్ పే చేసేటప్పుడు రైతులపైన కొంత బర్డెన్ ఉన్నప్పటికీ అడిషనల్ బర్డెన్ క్రియేట్ చేసేటటువంటి మీడియేటర్స్ ఎవరు లేకపోవడం వల్ల దిస్ సిస్టమ్ మోర్ బెనిఫిషియల్, ఇట్ వాజ్ అడాప్టెడ్ ఇన్ లార్జ్ ఎక్స్టెంట్. ఎక్కువ మొత్తంలో ఈ సిస్టమ్ని అడాప్ట్ చేయడం అనేది జరిగింది. అలాగే రైట్స్ వేర్ కంపారిటివ్లీ మోర్ ఇండిపెండెంట్ ఇన్ దిస్ సిస్టమ్. రైతులు కూడా చాలా స్వతంత్రంగా ఉండడానికి అవకాశాన్ని కల్పించింది. బికాజ్ ఫార్మర్స్ అనేటటువంటి వాళ్ళు వారికి ఉన్నటువంటి ట్యాక్స్ ఏదైతే ఉందో, వారు పండిన పంటలో 45 to 55% కంపెనీకి ట్యాక్స్గా పే చేయడం, వారికే ల్యాండ్ పైన వారినే ఓనర్గా రికగ్నైజ్ చేయడం. బ్రిటిష్ గవర్నమెంట్ అనేది ఫార్మర్ని, ఎవరైతే సాగు చేస్తున్నారో, ఎవరైతే పంటలు పండిస్తున్నారో ఆ ఫార్మర్ని ఆ ల్యాండ్కి ఓనర్గా రికగ్నైజ్ చేస్తూ ట్యాక్స్ కలెక్ట్ చేయడం వల్ల ఫార్మర్స్ అనేవాళ్ళు చాలా ఇండిపెండెంట్గా ఫీల్ అవ్వడం జరిగింది ఈ సిస్టంలో. అంటే చాలా స్వతంత్రతగా భావించారు. తర్వాత రెవెన్యూ వాజ్ నాట్ ఫిక్స్డ్, సో దట్ గవర్నమెంట్ కెన్ ఇంక్రీజ్ రెవెన్యూ ఇన్ కేస్ ఆఫ్ మోర్ ప్రొడక్షన్. జమీందారీ సిస్టంలో మనం డిస్కస్ చేసినప్పుడు ట్యాక్స్ అనేది ఫిక్స్డ్ అమౌంట్లో ఉండింది. అంటే పంట పండినా పండకపోయినా ఒక అమౌంట్ ఫిక్స్ చేస్తే దాన్ని పే చేయాల్సినటువంటి పరిస్థితి ఉండింది. బట్ రైతువారీ సిస్టంలో ఫిక్స్డ్ ట్యాక్స్ అనేది కాదు. ఇఫ్ ఫార్మర్స్ అనేవారు మోర్ ప్రొడక్షన్ అనేది సాధించారనుకోండి, ట్యాక్స్ రేట్ విల్ బి హై, ట్యాక్స్ రేట్ డెఫినెట్గా పెరుగుతుంది. ఒకవేళ ప్రొడక్షన్ అనేది తగ్గిందనుకోండి, ట్యాక్స్ రేట్ అనేది కూడా రెడ్యూస్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి ట్యాక్స్ రేట్ అనేది ఇట్స్ డిపెండ్స్ అపాన్ ద ఫార్మర్స్ ఎంతైతే ప్రొడ్యూస్ చేస్తారో దాని యొక్క క్వాంటిటీని బట్టి ట్యాక్స్ను చేయడం జరిగింది. సో ఫార్మర్స్ కనుక చాలా బాగా బ్రహ్మాండంగా పంటలు పండిస్తే వారు ట్యాక్స్ ఎక్కువగానే పే చేస్తారు. తక్కువ పంటలు పండితే వారిపైన తక్కువ ట్యాక్సే విధించడం జరుగుతుంది. సో ఇలాంటి ఫ్లెక్సిబుల్ ట్యాక్స్ సిస్టమ్ వల్ల ఇది చాలా పెద్ద ఎత్తున రైతులు ఇండిపెండెంట్గా ఫీల్ అవ్వడము, ప్రభుత్వానికి కూడా మధ్యవర్తులు లేకుండా రెవెన్యూ అనేది లాస్ అవ్వకుండా ఉండడము. సో ఇదొక ఒక మంచి రెవెన్యూ సిస్టమ్, ల్యాండ్ రెవెన్యూ సిస్టంగా మనం గమనించవచ్చు. సో బ్యారన్ ల్యాండ్ వాజ్ అండర్ ద బ్రిటిష్ కంట్రోల్. బ్యారన్ ల్యాండ్ అంటే ఏదైతే ఈ కల్టివేషన్కి అవకాశం లేనటువంటి ల్యాండ్ ఏదైతే ఉంటుందో, ఎస్పెషల్లీ ఈ ఇసుక ప్రాంతం కానీ ఎడారి ప్రాంతాలు కానీ ఇటువంటి కల్టివేషన్కి యోగ్యం లేనటువంటి ఈ బ్యారన్ ల్యాండ్స్ అన్నీ కూడా ప్రభుత్వం యొక్క కంట్రోల్లోనే ఉంటాయి. సో బికాజ్ అవసరానికి తగ్గట్టుగా ఆ ల్యాండ్ను కూడా ఇన్కమ్ జనరేట్ చేసుకోవడానికి బ్రిటిష్ ప్రభుత్వం యూజ్ చేసుకోవడం జరుగుతుంది. సో రెవెన్యూ మన రైతువారీ సిస్టంలో ఈ ఎడారి ప్రాంతాలు కానీ పంటలు పండడానికి యోగ్యం లేనటువంటి ల్యాండ్స్ అన్నింటినీ కూడా బ్రిటిష్ వారి కంట్రోల్లోనే ఉంచుకోవడం జరుగుతుంది. సో అలాగే ల్యాండ్ కుడ్ బి సీజ్డ్ ఇన్ కేస్ ఆఫ్ నాన్ పేమెంట్ ఆఫ్ రెవెన్యూ. ఇక్కడ కూడా ఒక పనిష్మెంట్ ఉండింది. అక్కడ ఏం చేశారు, సన్సెట్ లా అనేది తీసుకొచ్చారు. జమీందారీ సిస్టంలో జమీందార్ అనేటటువంటి వాడు కనుక ట్యాక్స్ ప్రభుత్వానికి పే చేయకపోయినట్లయితే ఆ ల్యాండ్ లార్డ్ పరిధిలో ఉన్నటువంటి ఆ ఎస్టేట్ అంతటిని కూడా ఆక్షనైజ్డ్ చేసి పడేస్తారు. రైతువారీ సిస్టంలో ఏం చేస్తారు, ఒకవేళ రైతు తన దగ్గర పండిన పంట చేతికి వచ్చినాక కూడా ఈస్ట్ ఇండియా కంపెనీకి ట్యాక్స్ పే చేయకపోతే, రెవెన్యూ అనేది కట్టకపోతే, ఆ ట్యాక్స్ కట్టకపోతే ఆ ల్యాండ్ని సీజ్ చేసేటటువంటి పనిష్మెంట్ కూడా రైతువారీ సిస్టంలో ఉండడం జరిగింది. సో రైతువారీ సిస్టమ్ని
జమీందారీ సిస్టమ్ని మనం కంపారిజన్ చేసి చూస్తే జమీందారీ సిస్టంలో మీడియేటర్ ల్యాండ్ రెవెన్యూ సిస్టంగా చెప్పొచ్చు. అంటే బ్రిటిష్ గవర్నమెంట్కి అలాగే ఫార్మర్స్కి మధ్య జమీందార్స్ లేదా ల్యాండ్ లార్డ్స్ అనేటటువంటి వాళ్ళు మీడియేటర్స్గా ఉంటూ ఎక్కువ ట్యాక్స్తో ప్రజలను పీడించేటటువంటి అవకాశం ఉండింది. బట్ రైతువారీ సిస్టంలో ఏమైందంటే మీడియేటర్ ఉండడు. ఎవరైతే ఫార్మింగ్ చేస్తున్నాడో లేదా కల్టివేషన్ చేస్తున్నాడో అతనికే ఆ ల్యాండ్ పైన ఓనర్షిప్ రైట్స్ అనేది ఇస్తారు. సో దాని ద్వారా అతను ఇండిపెండెంట్గా ఫీల్ అవుతాడు. తన పండించినటువంటి పంటలో వచ్చినటువంటి మొత్తం పంటలో 45 to 55 మధ్యలో ఉన్నటువంటి ట్యాక్స్ బ్రిటిష్ గవర్నమెంట్ ఉన్నటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీకి పే చేస్తాడు. అదే జమీందారీ సిస్టంలో అయితేనేమో ఫిక్స్డ్ ట్యాక్స్ సిస్టమ్ అనేది ఉండింది. అంటే పంట పండినా పండకపోయినా ఒకే ట్యాక్స్ని పే చేసేటటువంటి సిచ్యువేషన్ చూసాము. బట్ రైతువారీ సిస్టంలో ఫిక్స్డ్ ట్యాక్స్ అనేది లేదు. ఒకవేళ పంట అనేది ఎక్కువగా పండితే ట్యాక్స్ ఆల్సో ఎక్కువ పే చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒకవేళ పంట తక్కువగా పండితే ట్యాక్స్ కూడా తక్కువగానే పే చేయాల్సినటువంటి ఫ్లెక్సిబిలిటీ అనేది రైతువారీ సిస్టంలో మనం గమనించవచ్చు. ఇకపోతే డ్రాబ్యాక్స్ ఒకసారి గమనించినట్లయితే రైతువారీ సిస్టంలో ద గవర్నమెంట్ హ్యాడ్ టు నో ద అక్యురేట్ కండిషన్ ఆఫ్ ల్యాండ్ అండ్ ఫిక్స్ ద ట్యాక్స్ రేట్ అకార్డింగ్లీ విచ్ వాజ్ an additional work for government, and for this they had to expand their revenue department. ఇప్పుడు రైతు దగ్గర ఉన్నటువంటి లేదా ఫార్మర్స్ దగ్గర ఉన్నటువంటి ట్యాక్స్ని ఫిక్స్ చేసేటప్పుడు వారి యొక్క అక్యురేట్ కండిషన్ ఆఫ్ ల్యాండ్ అనేది ఎలా ఉండింది. బికాజ్ మనం ట్యాక్స్లో ఫ్లెక్సిబిలిటీ ఇచ్చాం కాబట్టి ఆ ల్యాండ్ పంటకు యోగ్యంగా ఉందా లేదా అనేది ఫిక్స్ చేసేటటువంటి వ్యక్తి రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించిన వ్యక్తులు ఉండేవారు. సో ట్యాక్స్ కలెక్ట్ చేయడానికి ఈ ల్యాండ్ సాయిల్ని దాని యొక్క అక్యురేట్ సిచ్యువేషన్ని చెప్పడం కోసం ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ని మెయింటైన్ చేయడం వల్ల ప్రభుత్వానికి ట్యాక్స్ కలెక్ట్ చేసేదానికంటే ఈ అడిషనల్ ఎక్స్పెండిచర్ అనేది వీరికి చేసేటటువంటి అడిషనల్ వర్క్ అనేది గవర్నమెంట్కి ఎక్కువైపోవడం అనేది జరిగింది. సో రైతువారీ సిస్టంలో ఉన్నటువంటి మేజర్ డ్రాబ్యాక్ ఏంటంటే ఫార్మర్స్ పే చేసేటటువంటి ట్యాక్స్కి సంబంధించి వారి యొక్క ల్యాండ్ అనేది అక్యురేట్ కండిషన్లో ఉండదా లేదా, వెదర్ ఇట్ ఈజ్ కల్టివేటబుల్ ఆర్ నాట్ కల్టివేటబుల్, ఇది సాగు చేయడానికి యోగ్యంగా ఉందా లేదా అనేది డిసైడ్ చేసేది లేదా ఫిక్స్ చేసేటటువంటి ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ని ప్రభుత్వం మెయింటైన్ చేయడం వల్ల ఈ ప్రభుత్వానికి ట్యాక్స్ కలెక్ట్ చేయడం కంటే ఈ డిపార్ట్మెంట్ని మేనేజ్ చేయడానికే ఎక్కువగా ఖర్చుతో కూడుకున్నటువంటి విషయంగా ఉండడాన్ని మనం గమనించాలి. దీనికి ఎక్కువ అడిషనల్ వర్క్కి ఖర్చు పెట్టే పరిస్థితిని ఉండింది. ఇక తర్వాత టు జమీందారీ సిస్టమ్ ఇట్ ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్. ఎందుకు ఎక్స్పెన్సివ్ అంటే జమీందారీ సిస్టంలో ట్యాక్స్ రేట్ ఫిక్స్ ఉండింది. అలాగే రైతువారీ సిస్టంలో ట్యాక్స్ రేట్లో ఫ్లెక్సిబిలిటీ ఉండడం జరిగింది. సో కాబట్టి ఇది ఫార్మర్కి చాలా ఎక్స్పెన్సివ్గా కూడుకున్నటువంటి విషయంగా చెప్పొచ్చు. అలాగే ప్రభుత్వానికి కూడా ఎక్స్పెన్సివ్. జమీందారీ సిస్టంలో ప్రభుత్వం ఏమి ల్యాండ్కి సంబంధించినటువంటి అక్యురేట్ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి, ఇది పంటలకు అనుకూలంగా ఉందా లేదా, దీని సారం ఎలా ఉంది, దీని సాయిల్ సిస్టమ్ ఎలా ఉండింది అనేది జమీందారీ సిస్టంలో ప్రభుత్వం ఏమి ఇంటర్ఫీర్ అవ్వలేదు. బ్రిటిష్ ప్రభుత్వం అదంతా జమీందారు చూసుకునేవాడు, ఆయన ట్యాక్స్ విధించేవాడు, ఆ ట్యాక్స్ను ప్రభుత్వానికి ఇచ్చేవాడు. కాబట్టి ప్రభుత్వానికి ల్యాండ్ పైన అక్యురేట్ సిచ్యువేషన్స్ మెయింటైన్ చేయడానికి ఎలాంటి డిపార్ట్మెంట్ అవసరం లేకుండా ఉండింది. బట్ కంపేరిటివ్ రైతువారీ సిస్టమ్ జమీందారీతో రైతువారీ సిస్టాన్ని పోల్చినప్పుడు ప్రభుత్వానికి ఇంకెక్కువ ఎక్స్పెన్సివ్ అనేటటువంటిది జరగడం జరిగింది దీంట్లో. తర్వాత కరప్షన్ ఇంక్రీజ్డ్ ర్యాపిడ్లీ అమాంగ్ ద ఆఫీసర్స్ ఎంప్లాయిడ్ ఇన్ దిస్ సిస్టమ్. సో అక్కడ జమీందార్ అనేవాడు కరప్షన్ చేస్తే ఇక్కడ వచ్చే వరకు ఈ ల్యాండ్ అక్యురేట్ సిచ్యువేషన్స్ని మెజర్ చేసేటటువంటి రెవెన్యూ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో, ఈ ఎంప్లాయీస్ ఎవరైతే అందులో పనిచేస్తున్నారో వారిలో అవినీతి అనేది విపరీతంగా పెరగడం జరిగింది. ముఖ్యంగా ఎంప్లాయిడ్ ఎవరైతే ఉన్నాడో ఆయనలో అవినీతి అనేది బాగా పెరగడాన్ని రైతువారీ సిస్టంలో అవినీతి పెరగడాన్ని మనం గమనించవచ్చు. ఇక ల్యాండ్ రెవెన్యూ వాజ్ ఫిక్స్డ్ విచ్ వాజ్ ఆఫ్టెన్ మోర్ దెన్ ద కెపాసిటీ ఆఫ్ ల్యాండ్. రైతువారీ ల్యాండ్ రెవెన్యూ సిస్టంలో ఈ ల్యాండ్ రెవెన్యూ ఫిక్స్ చేసేటటువంటిది ల్యాండ్ యొక్క కెపాసిటీ కంటే ఎక్కువగా ట్యాక్స్ విధించారు అనేటటువంటి ఒక విమర్శ కూడా ఈ సిస్టంలో మనం గమనించవచ్చు. ఇక తర్వాత
నెక్స్ట్ ఉన్నటువంటి మేజర్ ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్ వచ్చి మహల్వారీ సిస్టమ్. మహల్వారీ సిస్టమ్ వాజ్ ఫార్మల్లీ లాంచ్డ్ ఇన్ 1822 బేస్డ్ అపాన్ ది రెగ్యులేషన్ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ సెక్రటరీ హాల్ట్ మెక్నైజ్. వీరు దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది 1822లో. ఆ తర్వాత మహల్వారీ సిస్టమ్ వెన్ విలియం బెంటింగ్ అజ్యూమ్డ్ ద గవర్నర్షిప్ ఆఫ్ ఇండియా, he made a thorough review of the scheme of 1822 by which Mahalwari system had been introduced. లార్డ్ విలియం బెంటింగ్ అనేటటువంటి ఆయన ఈ 1822లో పాస్ చేసినటువంటి ఈ సిస్టమ్ని రివ్యూ చేసి మహల్వారీ సిస్టమ్ని కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ముఖ్యంగా ద గవర్నమెంట్ ఆఫ్ బెంటింగ్ కేమ్ టు the conclusion that the regulation of 1822 had caused a widespread misery. After a prolonged consultation and discussion, he passed the regulation 9th of 1833. 1833 సంవత్సరంలో విలియం బెంటింగ్ గారు 1822లో జరిగినటువంటి ఈ కంపెనీ సెక్రటరీ పాస్ చేసినటువంటి ఈ మహల్వారీ సిస్టమ్ ఏదైతే ఉందో దానిపైన రివ్యూ చేసి దాన్ని మరింత కన్సల్టేషన్ డిస్కషన్ అనేది చేసిన తర్వాత మరొక రెగ్యులేషన్ వీరు పాస్ చేయడం జరిగింది 1833 సంవత్సరంలో. సో విలియం బెంటింగ్ అనేటటువంటి ఆయన మహల్వారీ సిస్టమ్ని అనదర్ రెగ్యులేషన్ యాక్ట్ ద్వారా దీన్ని పాస్ చేయడం జరిగింది. సో దిస్ రెగ్యులేషన్ మేడ్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ ద మహల్వారీ సిస్టమ్ మోర్ ఫ్లెక్సిబుల్. దీన్ని ఇంకా చాలా సరళీకృతం చేశారు ఇంకా ఫార్మర్స్కి అనుగుణంగా. ద న్యూ స్కీమ్ వర్క్డ్ అండర్ ది సూపర్విజన్ ఆఫ్ మార్టిన్ బర్డ్ అనేటటువంటి ఆయన నేతృత్వంలో ఈ స్కీమ్ అనేది పనిచేయడం జరిగింది. అంటే వారి యొక్క సూపర్విజన్లో ఈ ట్యాక్స్ కలెక్షన్, ఈ ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్ అనేది కొనసాగింది. సో మహల్వారీ సిస్టంలో ఇన్ ది సిస్టమ్ ద ల్యాండ్ వాజ్ డివైడెడ్ ఇంటూ మహల్స్ అంటే గ్రామాలుగా డివైడ్ చేయడం జరిగింది. ఓనర్షిప్ రైట్స్ అనేవి ఇక్కడ పేసెంట్స్కి ఇవ్వడం జరిగింది. పేసెంట్ అంటే మనకి ఇక్కడ ఎవరైతే స్మాల్ ల్యాండ్ హోల్డింగ్ ఉన్నటువంటి ఫార్మర్స్ ఉన్నారో వారికే ఓనర్షిప్ రైట్స్ అనేవి ఇచ్చారు. సో ద విలేజ్ కమిటీ వాజ్ హెల్డ్ రెస్పాన్సిబుల్ ఫర్ కలెక్షన్ ఆఫ్ ట్యాక్స్. ఇక్కడ రెవెన్యూని కలెక్ట్ చేసేటటువంటి బాధ్యతను ఎవరికి ఇచ్చారు? మహల్వారీ సిస్టంలో భూమిని అంతటినీ కూడా, ల్యాండ్ అంతటినీ కూడా గ్రామాలుగా డివైడ్ చేశారు. గ్రామాలుగా డివైడ్ చేసి ఆ ల్యాండ్ ఓనర్షిప్ రైట్స్ అన్నింటినీ కూడా సాగు చేసుకునేటటువంటి రైతులకు ఇచ్చారు. ఆ తర్వాత ఎవరైతే పంటలు పండిస్తున్నారో రైతుల దగ్గర నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేయాల్సినటువంటి బాధ్యత, ఆ హెల్డ్ రెస్పాన్సిబిలిటీ ఎవరికి ఇచ్చారు అంటే విలేజ్ కమిటీ అనేది, విలేజెస్ కమిటీ, కొన్ని విలేజెస్ కలిపి ఒక కమిటీని వేయడం జరిగింది. సో ఆ కమిటీ అనేది రెస్పాన్సిబుల్ అనేది ఉంటుంది ట్యాక్స్ కలెక్ట్ చేయడంలో అనేటటువంటి దాన్ని ఇచ్చారు. ఇక్కడ జమీందారీ సిస్టంలోనేమో జమీందారులు ట్యాక్స్ కలెక్ట్ చేసే పరిస్థితిలో ఉన్నారు. రైతువారీ సిస్టంలోనేమో రైతులే నేరుగా ప్రభుత్వానికి ట్యాక్స్ పే చేసినటువంటి పరిస్థితిని మనం గమనించాం. మహల్వారీ సిస్టమ్కి వచ్చే వరకు ల్యాండ్ అంతటినీ గ్రామాలుగా డివైడ్ చేసి కొన్ని గ్రామాలకు కలిపి విలేజ్ కమిటీస్ అనేది వేసి ఆ కమిటీస్ అనేవి ల్యాండ్ రెవెన్యూని కలెక్ట్ చేసేటటువంటి రెస్పాన్సిబిలిటీని ఆ కమిటీస్కి ఇవ్వడం అనేది జరిగింది. ఆ తర్వాత అండర్ దిస్ సిస్టమ్ రెవెన్యూ వాజ్ ఫిక్స్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ అసెస్మెంట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ ద కంప్లీట్ విలేజ్. ఆ విలేజ్లో ఉన్నటువంటి అసెస్మెంట్, ఇక్కడ ట్యాక్స్ ఎలా విధిస్తారు ఈ మహల్వారీ సిస్టంలో అంటే ఆ రెవెన్యూని ఫిక్స్ చేసేది ఎలా చేస్తారు అంటే ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రొడక్షన్ ఆఫ్ ద కంప్లీట్ విలేజ్ ఒక అసెస్మెంట్ అనేది చేసుకున్న తర్వాత రెవెన్యూని ఫిక్స్ చేయడం అనేది జరుగుతుంది. ఆ గ్రామంలో ఉన్నటువంటి భూమిలో పండేటటువంటి పంటల యొక్క ప్రొడక్షన్ కెపాసిటీని అంతా అసెస్మెంట్ చేశాక దానిని ఆధారంగా చేసుకొని ఆ కంప్లీట్ అసెస్మెంట్ తర్వాతనే రెవెన్యూని ఫిక్స్ చేయడం అనేది జరుగుతుంది. తర్వాత దిస్ రెవెన్యూ సెటిల్మెంట్ వాజ్ డన్ విత్ ది ల్యాండ్ లార్డ్స్ హూ కలెక్టివ్లీ క్లెయిమ్ టు బీ ద ల్యాండ్ లార్డ్ ఆఫ్ ది విలేజ్. ఈ సెటిల్మెంట్ అంతా చేసేది మళ్ళీ ఇందులో కూడా ల్యాండ్ లార్డ్స్ అనేటటువంటిది కలెక్టివ్లీ క్లెయిమ్ అనేటటువంటిది ఉండడాన్ని మనం గమనించాలి. తర్వాత
Another features of Mahalwari system was basically a dual system which settlement was done collectively with the whole community and also with the individual landlord. ఈ మహల్వారీ పద్ధతిలో ట్యాక్స్ కలెక్ట్ చేయడం అనేది రెండు రకాలుగా చెప్పొచ్చు. అంటే రెండు సిస్టమ్స్, ఇందులో రెండు పద్ధతులు ఉండడాన్ని మనం గమనించాలి. ఒకటేంటి అంటే ఈ కమ్యూనిటీ ఏదైతే విలేజ్ వైజ్ ఉన్నటువంటి కమ్యూనిటీ మొత్తం ఏదైతే ఉందో ఆ సెటిల్మెంట్ వాజ్ డన్ కలెక్టివ్లీ విత్ ది హోల్ కమ్యూనిటీ. అది అంతా కమ్యూనిటీ అంతా చేసిన తర్వాత మళ్ళీ దాన్ని ఇండివిజువల్ ల్యాండ్ లార్డ్స్ అనేటటువంటిది కూడా పరిశీలించడాన్ని మనం గమనించాలి. ఇందులో కూడా రెండు సిస్టమ్స్ ఉన్నాయి. ల్యాండ్ లార్డ్స్ ఇన్వాల్వ్ అవుతున్నారు, అంటే విలేజ్ కమిటీస్ ఏవైతే ఉన్నాయో అవి ఇన్వాల్వ్ అవుతున్నాయి. ట్యాక్స్ పే చేసేవారు వారికే పే చేయాల్సి వస్తుంది, వారి దగ్గర నుంచి ప్రభుత్వానికి పోవడాన్ని మనం గమనించాలి. సో ఇక్కడ మేజర్ డ్రాబ్యాక్స్ ఆఫ్ మహల్వారీ సిస్టమ్ మ్యానిపులేషన్స్ అండ్ కరప్షన్స్ అనేది పెరిగింది. ఎప్పుడైతే మీడియేటర్ అనే వాళ్ళు ఎంటర్ అవుతారో, ల్యాండ్ లార్డ్స్ కానీ విలేజ్ కమిటీస్ కానీ అనేవి ఉన్నాయో, డెఫినెట్గా మ్యానిపులేషన్స్ అండ్ కరప్షన్స్ అనేవి ఉంటాయి. ఫార్మర్స్ దగ్గర నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేసి ప్రభుత్వానికి ఇచ్చేటటువంటి సందర్భంలో ఆ ట్యాక్స్ని కలెక్ట్ చేసేటటువంటి స్వేచ్ఛ మనం ఇంకొక కమిటీకి కానీ ల్యాండ్ లార్డ్కి కానీ ఆథరైజేషన్ ఇచ్చినప్పుడు వారిలో కరప్షన్ అనేటటువంటిది ఆకాంక్ష పెరుగుతుంది. వారు సొంతంగా ఫైనాన్షియల్గా డెవలప్ అవ్వడం కోసం ఫార్మర్స్ పైన ఎక్కువ రేట్లో ఫిక్స్ చేయడము, వారు ఫైనాన్షియల్గా సర్వైవ్ అవ్వడం కోసం ప్రభుత్వానికి పేమెంట్ చేసేటటువంటి రెవెన్యూని నష్టం చేకూర్చడము లాంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి మ్యానిపులేషన్స్ అండ్ కరప్షన్స్ అనేవి ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. అలాగే ఎట్ ఎ టైమ్స్ ఇట్ మేడ్ ద కంపెనీ స్పెండ్ మోర్ ఫర్ ద కలెక్షన్ దాన్ ద రెవెన్యూ కలెక్టెడ్. ఇక్కడ ట్యాక్స్ కలెక్ట్ చేయడానికి ప్రభుత్వానికి అయ్యేటటువంటి ఖర్చుతో పోలిస్తే ప్రభుత్వానికి వచ్చే రెవెన్యూ చాలా తక్కువగా ఉండడం అనేది జరిగిపోయింది. ఎందుకంటే మ్యానిపులేషన్స్ కరప్షన్స్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయో, ప్రజల దగ్గర నుంచి కలెక్ట్ చేసిన ట్యాక్స్ ప్రభుత్వానికి ఇచ్చేటటువంటి మధ్యలో మీడియేటర్ అనేవాడు మ్యానిపులేషన్ కరప్షన్స్ చేసినప్పుడు ప్రభుత్వానికి ట్యాక్స్ కలెక్ట్ చేయడానికి అయ్యేటటువంటి ఖర్చు అనేది ఎక్కువైపోయింది. ట్యాక్స్ ద్వారా వచ్చేటటువంటి రెవెన్యూ అనేదేమో తక్కువైపోవడాన్ని మనం గమనించాలి. సో ఇలాంటి పరిస్థితి వల్ల ఏమైంది అంటే ఇలాంటి కాన్సిక్వెన్సెస్ జరగడం వల్ల దిస్ సిస్టమ్ వాజ్ ఫెయిల్యూర్. ఈ మహల్వారీ సిస్టమ్ అనేది ఫెయిల్యూర్ అవడానికి ప్రధాన కారణం అయింది. అలాగే ఇక్కడ ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసినటువంటి రెవెన్యూ సిస్టమ్స్ అనేవి 3 చూసాము. జమీందారీ సిస్టమ్, రైతువారీ సిస్టమ్, మహల్వారీ సిస్టమ్స్ వల్ల, ఈ ల్యాండ్ రెవెన్యూ పాలసీస్ వల్ల ప్రభుత్వాలు, బ్రిటిష్ ప్రభుత్వం ముఖ్యంగా 3 ప్రావిన్సెస్ ఉన్నటువంటి బెంగాల్ ప్రావిన్స్ కానీ, మద్రాస్ ప్రావిన్స్ కానీ, బాంబే ప్రెసిడెన్సీ కానీ, ఈ ప్రెసిడెన్సీలన్నింటినీ కవర్ చేస్తూ ప్లాన్ చేసినటువంటి ఈ ల్యాండ్ రిఫార్మ్స్ వల్ల, ఈ ల్యాండ్ రెవెన్యూ చట్టాల వల్ల ఓవరాల్గా ఇండియన్ ఎకానమీ పైన ఎలాంటి ఇంపాక్ట్ చూపించింది అని మనం ఒకసారి పరిశీలిస్తే, వ్యవసాయ రంగం మొత్తం కూడా బ్యాక్వర్డ్ అయిపోవడం జరిగింది. ఇండియాలో ఉన్నటువంటి అగ్రికల్చర్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని వెనక్కు నెట్టేశారు. బికాజ్ వీరి యొక్క గవర్నమెంట్ ఫోకస్ కానీ, గవర్నమెంట్ అపాయింట్ చేసినటువంటి ల్యాండ్ లార్డ్స్ కానీ, విలేజ్ కమిటీస్ కానీ అందరూ కూడా రెవెన్యూని జనరేట్ చేసుకోవడానికి ఎలాగా అనేటటువంటి కాన్సెప్ట్తోనే ఈ ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్ని చూశారు తప్ప, అగ్రికల్చర్కి సంబంధించినటువంటి ఎంకరేజ్మెంట్స్ కానీ, ఫార్మర్స్కి ఇన్సెంటివ్స్ కానీ, ఫార్మర్స్లో పండించాలనేటటువంటి తపనను కానీ, ఈ అగ్రికల్చర్ ప్రొడక్షన్ని వీరు ఏమాత్రం కూడా ఎంకరేజ్ చేయకపోవడం వల్ల వ్యవసాయ రంగం కొన్ని సంవత్సరాల పాటు వెనకబడిపోవడం జరిగింది. అలాగే అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ అనేది కూడా పడిపోయింది. పండించడానికి రైతులకు ఎక్కువ పండించిన ట్యాక్స్ పెరుగుతుంది, తక్కువ పండించిన ట్యాక్స్ పెరిగేటటువంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఫార్మర్స్లో పండించేటటువంటి పంటలో ఈ ప్రొడక్టివ్ కెపాసిటీ అనేది డిక్రీజ్ అయిపోతూ రావడాన్ని మనం గమనించవచ్చు. రాను ఎప్పుడైతే ఫార్మర్స్ అనేవాళ్ళు ప్రొడక్షన్ అనేది డిక్రీజ్ అయిందో, ప్రొడక్టివిటీ అనేది పడిపోతుందో, ఇయర్ బై ఇయర్ ప్రొడక్షన్ అనేది ఏదైతే తగ్గుతుందో, డెఫినెట్గా సప్లై ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ అనేది తక్కువ ఉండడం వల్ల ఫుడ్ గ్రెయిన్స్ యొక్క ప్రైస్ అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది. సో జనరల్గా ప్రొడక్షన్ అనేది తక్కువగా ఉండి పాపులేషన్ అనేది పెరుగుతూ పోతున్నప్పుడు, సప్లై ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ తక్కువగా ఉండి డిమాండ్ ఫుడ్ గ్రెయిన్స్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు వాటి యొక్క ప్రైస్ ఇన్ఫ్లేషన్ లెవెల్ అనేది కూడా ఇంక్రీజ్ అవ్వడాన్ని మనం గమనించవచ్చు. ఇండియన్ ఎకానమీలో ఇలాంటి ఒక చేదు అనుభవాల్ని
ఈ ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్స్ అనేవి మిగిల్చాయి. ముఖ్యంగా వ్యవసాయ రంగాన్ని వెనక్కి నెట్టేశాయి, ప్రొడక్టివిటీని దెబ్బతీశాయి. అలాగే ఫుడ్ గ్రెయిన్స్ సప్లై అనేది పడిపోవడం వల్ల వాటి యొక్క ప్రైసెస్ అనేవి అమాంతంగా పెరిగిపోవడం జరిగింది. ఇక ఆ తర్వాత డ్యూరింగ్ బ్రిటిష్ ఇండియా మోర్ అండ్ మోర్ ల్యాండ్ వేర్ బ్రాట్ అండర్ క్యాష్ అండ్ కమర్షియల్ క్రాప్స్ లైక్ కాటన్, జూట్, షుగర్ కేన్, టీ, కాఫీ వీటికి ఎక్కువగా ప్రియారిటీ ఇచ్చారు. ముఖ్యంగా బ్రిటిష్ ప్రభుత్వం ఎక్కువ పంటలను పండించడానికి రైతుల నుంచి ప్రధానంగా వారికి యూజ్ అయ్యేటటువంటి క్రాప్స్ని ఎంకరేజ్ చేయడం, ముఖ్యంగా ఫుడ్ గ్రెయిన్స్ అనే వాటిని దెబ్బతీస్తూ, తినడానికి ఆహార ధాన్యాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఆ పంటల యొక్క ఉత్పత్తిని దెబ్బతీస్తూ, కమర్షియల్ వ్యవసాయానికి అంటే కమర్షియల్ క్రాప్స్కి ఎక్కువగా ప్రియారిటీ ఇవ్వడం జరిగింది. కొలోనియల్ బ్రిటిష్ పీరియడ్ అంతా కూడా, బ్రిటిష్ వలసవాద పరిపాలన అంతా కూడా కమర్షియల్ క్రాప్స్, కాటన్ ప్రొడక్షన్కి కానీ, జూట్ ప్రొడక్షన్కి కానీ, షుగర్ కేన్ ప్రొడక్షన్ కానీ, టీ, కాఫీ వీటన్నింటినీ ప్రొడక్షన్ చేయడానికి ఎక్కువగా ప్రోత్సాహం జరగడం జరిగింది. సో దానివల్ల ఏమైంది, ఇండియాలో ఫుడ్ గ్రెయిన్స్ యొక్క ప్రొడక్షన్ అనేది అమాంతంగా పడిపోవడం జరిగింది. ఫుడ్ గ్రెయిన్స్ అనేది ఆహార ధాన్యాలు లోపించడం వల్ల వాటి యొక్క ప్రైస్ పెరిగి, అలాగే పేదరికం పెరిగి, ఇలాంటి ఎన్నో రకాలైనటువంటి దుష్ప్రభావాలకు ప్రీ ఇండిపెండెన్స్ పీరియడ్, బిఫోర్ ఇండిపెండెన్స్ పీరియడ్, భారతదేశ స్వాతంత్రానికి ముందు బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చినటువంటి అనుసరించినటువంటి ల్యాండ్ రెవెన్యూ యాక్ట్స్ అన్నీ కూడా, ఆ పాలసీస్ అన్నీ కూడా వ్యవసాయ రంగాన్ని మరింత వెనక్కి నెట్టేయడం అనేది, భారతదేశంలో ఉన్నటువంటి అగ్రికల్చర్ సెక్టర్ అనేది ఇన్ని సంవత్సరాలుగా వెనకబడిపోవడానికి ప్రధాన కారణం హిస్టారికల్గా ఇలాంటి రెవెన్యూ యాక్ట్లు ఏవైతే ఉన్నాయో, ల్యాండ్ రెవెన్యూ యాక్ట్ల వల్లనే ఇంత నష్టం అనేది జరగడానికి అవకాశం అనేది జరిగింది. సో బ్రిటిష్ వాళ్ళు భారతదేశంలోకి వచ్చిన ప్లాసీ యుద్ధంతో ఎంటర్ అయిన తర్వాత భారతదేశాన్ని, ఇండియాని ఒక రా మెటీరియల్ సప్లై చేసే కంట్రీగా మాత్రమే చూశారు తప్ప, సో ఈ కంట్రీలో ఉన్నటువంటి డెవలప్మెంట్ పైన ఫోకస్ పెట్టడం జరగలేదు. ఎస్పెషల్లీ వారు ఈ కొలోనియల్ కంట్రీ నుంచి ఎలాంటి రెవెన్యూని జనరేట్ చేసుకోవాలి అనేటటువంటి దాంట్లో భాగంగా ల్యాండ్ అనేది ప్రకృతి ఇచ్చినటువంటి వరం. సో అప్పటి వరకు కూడా చాలా వరకు కమ్యూనిటీస్లో మనకి ప్రాచీన సమాజం నుంచి ల్యాండ్ పైన ఓనర్షిప్ యాక్ట్స్ అనేవి లేవు. ఎస్పెషల్లీ ట్రైబల్ కమ్యూనిటీస్లో అయితే వాళ్ళకి బౌండరీసే లేకుండా కలెక్టివ్ కమ్యూనిటీతో వారందరూ కూడా వ్యవసాయం చేసుకునేవారు. రాను ఈ బ్రిటిషర్స్ ఎంటర్ అయిన తర్వాత ల్యాండ్ పైన ఓనర్షిప్ రైట్స్ అనేది రావడం జరిగింది. ఈ ఓనర్షిప్ రైట్స్ ఇస్తూనే ల్యాండ్ పైన ట్యాక్స్ విధించేటటువంటి పద్ధతిని జనరేట్ చేశారు. దాంట్లో భాగంగా కొన్ని యాక్ట్లు పాస్ చేశారు. దాంట్లో ప్రధానమైనవి మేజర్ ఇంపాక్ట్ ఉన్నటువంటి ట్యాక్స్ ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్స్ వచ్చి మనకి జమీందారీ సిస్టమ్, రైతువారీ సిస్టమ్, మహల్వారీ సిస్టమ్ అనేది ఇండియా అంతటా రుద్దబడ్డాయి. సో ఈ ట్యాక్స్ వల్ల, ఇలాంటి ల్యాండ్ రెవెన్యూల వల్ల ఇందులో చెప్పుకోదగినది రైతువారీ సిస్టమ్ ఒకటే. గవర్నమెంట్కి, రైతుకి, ఎవరైతే ఫార్మర్ ఉన్నారో ఆయనకి మధ్య మీడియాటర్స్ లేకుండా ట్యాక్స్ని పే చేసినటువంటి రెవెన్యూ సిస్టమ్ ఏదైనా ఉందంటే అది రైతువారీ సిస్టమ్, థామస్ మన్రో ప్రవేశపెట్టినటువంటి రైతువారీ సిస్టమ్. ఇక మిగిలిన రెండు రెవెన్యూ సిస్టమ్స్లో కూడా మీడియాటర్స్ ఉండడం వల్ల మ్యానిపులేషన్కి, తర్వాత కరప్షన్కి ఎక్కువగా ప్రాముఖ్యత ఉండి ట్యాక్స్ని కలెక్ట్ చేయడం మీద ఉన్నటువంటి శ్రద్ధ ఉండింది తప్ప గవర్నమెంట్స్కి కన్సర్న్డ్ అగ్రికల్చర్ని డెవలప్ చేయడానికి, ఆ ఫీల్డ్ని డెవలప్ చేయడానికి ఎలాంటి ఇన్సెంటివ్స్ కానీ ఇనిషియేటివ్స్ కానీ తీసుకోకపోవడం వల్ల ఇండియన్ అగ్రికల్చర్ అనేది ఎన్నో సంవత్సరాలుగా వెనకబడిపోవడానికి ప్రధాన కారణంగా మనం డిస్కస్ చేయవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి బిఫోర్ ఇండిపెండెన్స్లో ఉన్నటువంటి ల్యాండ్ రెవెన్యూ యాక్ట్స్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ లేటెస్ట్ వీడియోస్. థ్యాంక్ యూ.